గతంలో చూస్తే ఒక 30-40 సంవత్సరాల క్రితం చూస్తే మరి మనము పల్లె వాతావరణంలో మరి 80-90-100 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మరి ఈరోజు జీవన ప్రమాణాలు రాను తగ్గిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు కారణం ఏంటి? కలుషితమైన వాతావరణం కానీ మనం ఈరోజు ముఖ్యంగా వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే మనము డైలీ మార్కెట్కి తీసుకొస్తున్నామో దాంట్లో మరి 100 సంవత్సరాలు కూడా భూమిలో కలగనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు దాని ద్వారానే ఈరోజు మన పర్యావరణకు అంత ముప్పు జరిగి సకాలంలో వర్షాలు పడకపోవడము, ఎండలు విపరీతంగా వెళ్ళడము, మరి ఏ కాలంకి ఆ కాలం సంబంధించినటువంటి మరి పరిస్థితి లేనటువంటి సందర్భాల్లో ఈరోజు మనం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడమే కాదు, ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. మనము ఎంచుకున్న మార్గం ప్రతి ఒక్కరూ ఈ స్టేట్లో కానీ డిస్టిక్లో కానీ ప్రతి ఒక్కరూ మనం మార్గదర్శకంగా నిలపాలని మీ అందరినీ పేరున చేతులెత్తి కూడా కోరుకుంటున్నాను. మనము ఇంటింటికి ఇవ్వబోయేటి 4 డబ్బాలు అలాగే దాన్ని ఫాలో చేయాలి. అదేవిధంగా ఇక్కడున్న మనం డిస్ప్లే చేసాం అన్నీ. ఆ డిస్ప్లేలో మనకు ఇక్కడ గ్రామ పంచాయతీలో ప్లేట్స్ ఉంటాయి, వాటర్ గ్లాసెస్ ఉంటాయి, ఇంకా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్ అయినా మన గ్రామ పంచాయతీలో అవైలబుల్ ఉంటాయి వితౌట్ ఛార్జ్. మీరు జస్ట్ దాన్ని క్లీన్ చేసుకొని తీసుకొని వస్తే చాలు. ప్లీజ్ అందరూ ఆచరించండి. అదేవిధంగా ఇంటికి స్టీల్ బాటిల్ ఇస్తాం, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దుగా. స్టీల్ బాటిల్ మన టిఫిన్ ఇస్తాం కాబట్టి దానికి చికెన్, మటన్, ఎగ్స్ దానికి కూడా యూజ్ చేయండి. ఏదో ఇచ్చిర్రు ఏదో చేసామని కాకుండా దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇదంతా మనము అందరు డోనర్స్ ఇచ్చిర్రు, ఎంప్లాయీస్ కానీ వేరే వాళ్ళ సంఘాలు కానీ అందరు తలా ఇంత ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలి. సో గిఫ్ట్ చిట్యాల గ్రామం నుంచి అరే ఇలా ఈ ప్రోగ్రాం వల్ల ఇలా మారిండ్రు అని ప్రతి విలేలో కానీ ఎక్కడ పోయినా ఆ సార్లు చెప్పే విధంగా మనం ఫాలో అవ్వాలని మీ అందరికీ పేరున నమస్కరిస్తున్నాను.